ప్రస్తుతం ఒడిశాలోని మల్కాన్గిరి, తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ మధ్య ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిరిసిల్ల, వరంగల్, యాదాద్రి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ప్రమాదం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. హైదరాబాద్ లో నిన్న పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు ముసురు కొనసాగింది. ఈ చోటు ఆ చోటు అనే తేడా లేకుండా సిటీ వ్యాప్తంగా ముసురు కమ్మేసింది. ముషీరాబాద్ లో 4.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కంటోన్మెంట్ లో 4.1, బౌద్ధనగర్ లో 4, ఓయూలో 4, మెట్టిగూడలో 3.9, ఈద్ బజార్లో 3.9, బతుకమ్మకుంటలో 3.8, అల్కాపురిలో 3.8, అల్వాల్లో 3.7, కుత్బుల్లాపూర్లో 3.5, మారేడుపల్లిలో 3.5, ఉప్పల్లో 3.4, హయత్ నగర్లో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా సిటీలో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మోంతా తుపాను చిన్నపాటి ప్రళయాన్ని సృష్టించింది. వరంగల్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్లలో చెట్టు కూలి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. తానంచెర్లలో మెడికల్ షాప్ కు వెళ్తుండగా వర్షాలకు ఒక్కసారిగా చెట్టు కూలి మీద పడడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం దగ్గర నిమ్మవాగు లో లెవెల్ వంతెన్ను దాటే ప్రయత్నంలో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ మురళి డీసీఎం వ్యాన్ తో పాటే కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా చంద్రబాగులో 10 బర్రెలు, తాడూరు మండలం గోవిందాయిపల్లి వద్ద 12 గొర్రెలు కొట్టుకుపోయాయి. లింగాల మండలం ఔసలికుంట, అంబటిపల్లి మధ్య ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఒకరిని స్థానికులు తాళ్ల సాయంతో రక్షించారు.